హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. వేదాయపాలెం అనే గ్రామంలో రమ్య, కమలమ్మ అనే అత్త కోడళ్ళు నివసించేవాళ్లు. కోడలు రమ్య ఎప్పుడూ ఏదొక కొత్త రకం వంట చెయ్యాలని ఆరాటపడుతూ ఉన్న సరుకులు కూరగాయలతో పోరాటం చేసి ఆ తయారైన వంటలతో కుటుంబం చేత కన్నీళ్లు పెట్టిస్తుండేది. ఇలా ఉండగా ఒకరోజు ఉదయం రమ్య కిచెన్లో చేరి కూని రాగాలు తీస్తూ ఉంటుంది. ఏదోలా ఉంది వేళ నాలో, ఏ కూర తరగను, ఏ వంట చెయ్యను, అయ్యయ్యో అంట్లే తోమలేదు, అత్తయ్య చూసినా చీవాట్లు తప్పవు అని రాగం తీసి గబగబా అంట్ల ముందు కూర్చొని తోమడం మొదలు పెడుతుంది. ఆడుతూ పాడుతూ అంట్లు తోమితే అలుపు సలుపు ఉండదు, పీచు సబ్బు కలిపి రుద్దితే మురికే ఉండదు, వీటికి జిట్టే ఉండదు అని సరదాగా పాడుకుంటూ ఆ అంట్ల గిన్నెలన్నీ తోమేస్తుంది. అమ్మయ్య, ఒక పని అయిపోయింది. ఇప్పుడు టిఫిన్ ఏం తయారు చేయాలి? అయినా ఈ మధ్య రోజు రోజుకి నా మెదడు బాగా మొద్దుబారిపోతుంది. నాకు విషయం అర్థం కాదు. పెన్సిల్కి పదును పెట్టాలంటే బ్లేడ్తో చెక్కాలి, కత్తికి పదును పెట్టాలంటే గట్టిగా సానబెట్టాలి, మరి బుర్రకు పదును పెట్టాలంటే ఏం చెయ్యాలబ్బా? గుర్తొచ్చింది, యూట్యూబ్ ఓపెన్ చెయ్యాలి అనుకుంటూ రమ్య తన ఫోన్లో యూట్యూబ్ యాప్ ఓపెన్ చేస్తుంది. ఆహా, దీనిలో అయితే జాతీయ వంటలతో పాటు అంతర్జాతీయ వంటలు కూడా ఉంటాయి. మంచి వెరైటీ వంట పట్టేస్తా, క్షణాల్లో వండి పెట్టేస్తా అనుకుని ఆమె యూట్యూబ్లోని కొన్ని రకాల వెరైటీ వంటలు చూసి టిఫిన్ సిద్ధం చేస్తుంది. కాసేపటి తర్వాత అందరూ భయంగానే భోజనాల బల్ల దగ్గర కూర్చుంటారు. ఈ రోజేం వండి తగలేసావు కోడలా? మీరు కల్లో కూడా ఊహించలేని కొత్త రకం వంటలు అత్తయ్యా, అన్ని అంతర్జాతీయ వంటకాలే. ఇది మళ్ళీ ఇంకేదో పెంట చేసి వచ్చినట్టుంది. దీన్ని తగలయ్యా. ఇది కొత్త రకం వంటలంటేనే ఎవరో కుళ్ళబొడుస్తున్నట్టుంది. లోకల్ వంటలే తినలేక చస్తుంటే మళ్ళీ ఫారిన్ వంటకాల దీని ముఖానికి. వెంటనే ఏదొకటి చేసి ఇక్కడ నుండి పారిపోవాలి. హలో, ఏంటి మన మేనేజర్ గారికి పురిటినొప్పులు మొదలయ్యాయా? హాస్పిటల్లో ఉన్నాడా? నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నా అంటూ రాజేష్ ఫోన్ మాట్లాడుతున్నట్లుగా నటిస్తూ అక్కడి నుండి పారిపోతాడు. మగవాడికి పురిటినొప్పులు రావడం ఏంట్రా మెంటల్ నా పుత్ర. అయినా వీడు తెలివైనోడే, ఏదొకటి చెప్పి ఇక్కడి నుండి తప్పించుకున్నాడు. నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు అని విశ్వనాథ్ భయపడుతూ ఉంటాడు. ఇంతలో రమ్య వాళ్ళకి టిఫిన్ వడ్డిస్తుంది. బాగా తినండి, మీ ఆరోగ్యం కోసమే అన్ని రకాల ప్రోటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉన్న వంటలు వెతికి మరీ వండాను. తినండి తినండి. వీటి వాలకం చూస్తుంటేనే కడుపులో దేవుతుంది. నీ ముఖం మండ. ఇందులో ఏం వేస్ట్ చేసావే? చీమలతో చట్నీ, దోమలతో దోశ, బొద్దింకలతో బోండా అత్తయ్యా అని రమ్య చెప్పగానే కమలమ్మ, విశ్వనాథ్లకి పిచ్చెక్కినట్టు అవుతుంది. వస్తే నీ అమ్మ కొడుకు మాడ, ఇదేమి దరిద్రమే! ఎంత బతికి ఇంటెనకాల చచ్చినట్టు చీమల్ని, దోమల్ని, బొద్దింకల్ని తినడమేంటే నిన్ను బొందలో పెట్ట. అలా తిడతారేంటి అత్తయ్య? మీ ఆరోగ్యం కోసం ఎంతో పరిశోధన చేసి మరీ ఈ వంటలు చేస్తే. వెరైటీ వంటలతో ప్రాణాలు తీయడం ఎలా అన్న అంశం మీద పరిశోధన చేసిన ఉత్తమ కోడలిగా ప్రభుత్వానికి చెప్పి నీకు పద్మశ్రీ ప్రదానం చేయిస్తాను. ఈ రోజుకు నన్ను వదిలే తల్లి అని విశ్వనాథ్ మెల్లగా అక్కడి నుండి జారుకుంటాడు. కష్టపడి వండాను, కనీసం మీరైనా తినండి అత్తయ్య. అంటే ఏంటే నీ ఉద్దేశం? ఇవన్నీ తిని నేను పైకి పోతే అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మా అని అందరి చేత అనిపించుకోవడానికా తల్లి? నాకు ఇప్పుడప్పుడే ఫ్లైట్ ఎక్కాలని లేదమ్మా అని కమలమ్మ అక్కడి నుండి మాయమైపోతుంది. తన వంటలెవరూ తిన్నందుకు రమ్య బాధపడుతూ ఉంటుంది. అలా కొద్ది రోజులు గడుస్తాయి. రమ్య చేసే వెరైటీ వంటలు తినలేక ఆ ఇంట్లోని వారంతా అష్ట కష్టాలు పడుతూ ఉంటారు. ఇదిలా ఉండగా ఒకరోజు ఆ ఊరిలో ఇందు మూలముగా యావత్ వేదాయపాలెం ప్రజలందరికీ తెలియజేయనదేమనగా, రానున్న వినాయక చవితిని పురస్కరించుకొని మన గ్రామ సర్పంచ్ గారు గ్రామంలోని ఆడవాళ్లందరికీ వెరైటీ వంటల పోటీ నిర్వహించబోతున్నారు. గెలిచిన వారికి మంచి బహుమతి ప్రదానం కూడా ఉంటుంది. కాబట్టి మీరంతా పోటీల్లో పాల్గొనవలసిందిగా తెలియజేయడమైందహో అని ప్రచారం చేస్తారు. ఇది విన్న రమ్య, అమ్మయ్యా, ఎన్నాళ్లకు నా ప్రతిభేంటో 10 మందికి చూపించే అవకాశం వచ్చింది. ఇంకాగను, పోటీల్లో అడుగు పెట్టేస్తా, అందరికి నా వంటలు రుచి చూపిస్తా, కప్పు కొట్టేస్తా
అని ఆమె తనలో తానే మురిసిపోతుంది. ఆ రోజు నుండి మరీ ఎక్కువగా యూట్యూబ్ చూసి కొత్త కొత్త వంటలతో ప్రయోగాలు చేయడం కూడా మొదలు పెడుతుంది. అలా కొద్ది రోజులు గడుస్తాయి. వినాయక చవితి రానే వస్తుంది. వంటల పోటీలకు ఊర్లోని అత్తాకోడళ్ళందరూ ఒక్కో జట్టుగా నిలబడతారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. కాసేపట్లో మన వెరైటీ వంటల పోటీ మొదలు కాబోతుంది. వెరైటీ వంటల పోటీ అనగానే మీరంతా ఏవో కొత్త రకం వంటలు, విదేశీ వంటలు చెయ్యాలేమో అనుకుంటే కుడితిలో కాలేసినట్టే అని అతను చెప్పగానే రమ్య ముఖం వాడిపోతుంది. వింత వింత వంటకాలేవి మీరు చేయాల్సిన పని లేదు. ఆ మాటకొస్తే మీరు అసలు వంటే చేయాల్సిన పని లేదు. అప్పుడు మీరు వండి పెడితే మేము తిని పెట్టాలన్నమాట. ఆగండి, అక్కడికే వస్తున్నా. ముందుగానే మేం కొన్ని పదార్థాలు వండించి మీ ముందు పెట్టాం. వాటిని రుచి చూసి ఏం లోపముందో కనుక్కొని మీరు వాటిని సరిచేయాలి. అలా ఎవరైతే తక్కువ సమయంలో ఎక్కువ వంటల్ని రుచిగా తయారు చేస్తారో వాళ్ళదే గెలుపు. ఇక మొదలు పెట్టండి అని అతను చెప్పగానే అందరూ వెళ్లి అక్కడ వండి పెట్టిన పదార్థాల్ని కొంచెం కొంచెంగా తమ పాత్రల్లో తెచ్చుకుంటారు. ఈ వంటలన్నీ అచ్చంగా నేను చేసే వంటల్లాగే ఉన్నాయి హహ అని రమ్య మురిసిపోతుంది. ఇంతలో ఆమె ఒక వంటకం రుచి చూస్తుంది. అబ్బా, ఇదేం కూర! కూరగాయలన్నీ నీళ్ళలో పోసి ఉడికించినట్టున్నారు. ఉప్పు లేదు, కారం లేదు, పులుపు లేదు. వీళ్ళకంటే నేనే నయం అని ముఖం చిట్లిస్తుంది. ఆ మాటలకు కమలమ్మకి ఒక మంచి ఆలోచన వస్తుంది. వెంటనే చిన్న గిన్నెలో చింతపండు నానేస్తుంది. కుక్కర్లో పప్పు ఉడికించి చింతపండు గుజ్జుని, పప్పును ఆ వంటకంలో కలిపి ఉప్పు కారం వేసి కాసేపు తెల్లనిచ్చి దించేస్తుంది. ఘుమఘుమలాడే సాంబార్ రెడీ, మీరు కేకత్తయ్యా అని రమ్య అత్తగారిని మెచ్చుకుంటుంది. ఇప్పుడు ఈ సిమిడిపోయిన అన్నాన్ని ఏం చేస్తారత్తయ్యా? అన్నం సిమిడిపోతే సంగటవుతుంది కోడలా అని కమలమ్మ ఆ సిమిడిపోయిన అన్నాన్ని స్టవ్ మీద ఉంచి కొద్దిగా రాగి పిండిని కలిపి కమ్మని రాగి సంగటి తయారు చేస్తుంది. ఇంతలో రమ్య అక్కడున్న మినప వడల్లో ఒకదాన్ని నోట్లో పెట్టుకుంటుంది. అబ్బా, ఉప్పు కసిం! ఇవేం మినప వడలరా దేవుడా! ఉప్పుకి ఉప్పు, కారానికి కారం, పైగా గట్టిగా ఇనప అచ్చుల్లా ఉన్నాయి. కొరికితే పళ్ళని రాలిపోతాయి. నాకొద్దు బాబోయ్ అని ఆమె ఆ వడని ఉమ్మేస్తుంది. ఇదంతా గమనించిన కమలమ్మకి మరో మంచి ఉపాయం వస్తుంది. వెంటనే అక్కడ ఉన్న పెరుగులో కొద్దిగా తిరగమాత వేసి బాగా కలిపి వడల్ని అందులో వేస్తుంది. వడల్లో ఎక్కువైన ఉప్పు, కారం, పెరుగు పీల్చుకొని కమ్మని పెరుగు వడ తయారవుతుంది. వడలు కూడా బాగా మెత్తగా అవుతాయి. అలా కమలమ్మ తన తెలివితో అతి తక్కువ సమయంలోనే అక్కడున్న రకరకాల వంటల్ని ఎంతో రుచిగా మార్చేస్తుంది. కాసేపటికి పోటీ ముగుస్తుంది. న్యాయ నిర్ణేతలు వచ్చి కమలమ్మ వంటలు రుచి చూసి వంటల్ని రుచిగా చేయడమే కాదు, చేసిన వాటిలో ఏవైనా లోపాలుంటే వాటిని కనిపెట్టి సరిచేసి మరింత రుచిగా మార్చడం కూడా ఒక కళే. కాబట్టి ఈరోజు వెరైటీ వంటల పోటీ విజేత కమలమ్మ గారు అని ఆమెకు సర్పంచ్ కప్పు అందిస్తాడు. పోటీ ముగిసి అత్తాకోడళ్ళు ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు. ఏదో అనుకున్నాను గాని మీరు బాగా తెలివైన వారత్తయ్యా. దెబ్బకు ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఓడించేశారు. ఇందులో నా గొప్పతనమేముంది? అందరూ అత్తలు కోడళ్ళు మంచి రుచిగా చేసి పెడితే తినేవాళ్లే. ఒక్క నేను మాత్రం నా కోడలు ఏది వండినా దాన్ని మళ్ళీ వండుకు తినాల్సి వచ్చేది. అలా ఇదంతా నాకు అలవాటైపోయింది అని కమలమ్మ నాలుగు ఖర్చుకుంటుంది. రమ్య ఏడుపు ముఖం పెట్టి అత్తగారి వైపు చూస్తుంది. ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఉప్పు ఎక్కువైందనో, కారం తక్కువైందనో, లేక రుచిగా లేదనో ప్రతిరోజు మనం ఎంతో ఆహారాన్ని వృధాగా పడేస్తున్నాం. ఇప్పటికీ ప్రపంచంలో ఆహారం లేక మరణించే వాళ్ల సంఖ్య లక్షల్లో ఉంది. కాబట్టి ఇక నుండైనా మనం ఆహారాన్ని వృధా కాకుండా జాగ్రత్త పడదాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.